ఇవి వీళ్ళు అసెంబ్లీలో భావభావమడ్డులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు, నా పౌరుషం ఇది వాళ్ళకి తర్వాత చెప్తా. క్వశ్చన్ ఇక్కడ వీళ్ళకు లెటర్స్ రాస్తున్నాం, దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి, దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తే వీటిని ఫోటోలు తీసి మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి. మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం, మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు? సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తా, సీల్డ్ కవర్ ద్వారా పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ పంపిస్తా. అటుగే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు మీరు కూడా మీరు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి మీరు సమాధానం చెప్పండి అని స్పష్టంగా చెప్తా ఉన్నా. నిన్న కూడా నేను స్పష్టంగా చెప్పిన ఆ అంకెలు కూడా మీ పత్రికలు వచ్చినాయి, దీన్ని కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తా టోటల్గా. అంటే మీరు ఏదో మాట్లాడేసి అసలు దానికి జవాబు చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు వినిపించిన 3,50,000 కోట్లని కేటీఆర్ అంటాడు, 4 లక్షల కోట్లని హరీష్ రావు అంటాడు, ఎవరు మాట్లాడాడు. మిగిలిన లోన్లు డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. అంటే సరే, కేటీఆర్ 3,50,000 కోట్లు పెరుగుబడి చెప్పిండు, హరీష్ రావు 4 లక్షల చిల్లర చెప్పిండు. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా సిద్ధంగా ఉన్నా. మరి మీరు ఒకటి స్పష్టంగా మొత్తం 8 ఇప్పుడు అప్పులు బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లు. అప్పులే గ్యారెంటీ అంటే 4 రకాలు. ప్రభుత్వం తెచ్చిన అప్పు FRBM 3,89,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారెంటీడ్ లోన్స్ ద్వారా తెచ్చిన అప్పు 1,27,000